మాజీ మంత్రి హరీష్ రావుకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరోసారి సవాల్ విసిరారు. టెండర్లలో స్కామ్ జరిగినట్లుగా నిరూపిస్తే రాజీనామాకి సిద్ధమని ఛాలెంజ్ చేశారు. టెండర్ల పేరుతో బీసీ, ఎస్సీ, మైనార్టీ మంత్రులను హరీష్ రావు అవహేళన చేస్తున్నారని ఆరోపించారు. పచ్చ కామెర్లు వచ్చిన వాళ్లకి ఊరంతా పచ్చగా కనిపించినట్లు హరీష్ రావు కూడా అలానే అనుకుంటున్నారని మండిపడ్డారు. మొత్తం 1142 కోట్ల రూపాయల యొక్క సెంట్రల్ ప్రొక్యూర్ జరిగితే 2000 కోట్ల రూపాయల సెంట్రల్ స్కామ్ జరిగిందని మాట్లాడతాడు. వారి పరిపాలనలో దాచుకోవడం తప్ప వేరే తెలియదు. పచ్చకామిళ్ళకు ఊరద పచ్చగా అన్నట్టు అందరూ కూడా అదే విధంగా అనుకుంటారు. మళ్ళా మా పిల్లల భవిష్యత్తు పట్టించుకోక మా మీద అవహేళన, ఒక ఎస్సీ మంత్రి మీద, బీసీ మంత్రి మీద దొరగారు అవహేళనగా అసహనంగా మాట్లాడు మా మీద. అంటే అంత కళ్ళకు కనబడుతుంది మా ద్వారా. మాకు తెలియదు ఆ మంత్రిగా మా శాఖలో ఏం జరుగుతుందో. ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన, ఎస్సీ కార్పొరేట్ చైర్మన్గా పనిచేసిన సామాన్య కార్యకర్తను ఎందుకు మా ఎస్సీ, బీసీ, మైనార్టీలకు అక్కసు ఎందుకు, అంత కుట్ర ఎందుకు అని అడుగుతున్నాను హరీష్ రావును. నేను అన్నగా నేను ఒక ఛాలెంజ్ విసిరినా కదా, నేను దానికి కట్టుబడుతున్నా. 2000 కోట్ల రూపాయల యొక్క స్కామ్ జరిగిందన్న మాట గిట్ట నిరూపిస్తే నేను రాజీనామా పత్రం నేను ఇష్టానికి సిద్ధంగా ఉన్నా. మేము ముగ్గురం రెడీ. నిరూపణ చేయకపోతే వాళ్ళు ఏమంటారు, జాలి చూపెడతాను మా మీద. జాలి అవసరం లేదు, ఆయన జాలి అవసరం లేదు.